అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోపిదేవి దళితవాడ నుంచి ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ తెలిసిన బంధువులు ఎవరో శారీరకంగా అనిపించినట్టు దాని మీద తల్లిదండ్రులు వచ్చి నిన్న మోపిదేవి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి కూడా కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుండగా కంప్లీట్ అయిన తర్వాత దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లని ఇంటి దగ్గర ఎవరూ లేని సమయం చూసి భయపెట్టి ఆ పిల్లపై లైంగిక అత్యాచారం చేయడం జరిగింది. సుమారుగా ఈ వ్యవహారం 6 నెలలుగా జరుగుతున్నట్టుగా పాప తెలియజేసింది. ఈ లైంగిక వ్యవహారం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆ పాప 3 నెలల గర్భవతిగా ప్రెగ్నెంట్గా చెప్తా ఉన్నారు. ఇటువంటి విషయాన్ని వినడం చాలా బాధాకరం. ఇట్లాంటి మైనర్ బాలికపై పెద్ద వయసు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తులపై పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకుని అతనిపైన ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే రిమాండ్కి పంపించాలి. పోక్సో యాక్ట్, నిర్భయ యాక్ట్ ప్రకారంగా అతనిపైన తగిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అత్యవసరంగానే అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి ఇవ్వాలి. బాధిత మహిళకి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ఎలాంటి పరువు నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ వేరేగా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఆ పిల్లకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించి వారికి మేలైనటువంటి సేవలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.